వెల్కమ్ టు ఆదిత్య టుడే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవి కంప్లీట్గా మనకి ఆర్ఆర్బీ 2022లో జరిగిన అంటే లాస్ట్ ఆర్ఆర్బీ ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనకి 2018లో గ్రూప్ డి అయితే జరిగింది. దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనకి ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ 2025 అని మెన్షన్ చేసిన అన్నీ కూడా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022కు సంబంధించినవి. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ఏదైతే మనకి 18 ఉన్నాయో అవి కూడా టాపిక్ వైజ్ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు దాన్ని కూడా చూడండి. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క కొన్న ధర మనకి 4500 రూపీస్, దాని అమ్మకపు ధర 3500 అయితే నష్ట శాతం ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ ఒకసారి చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి 1000 డిఫరెన్స్. నెక్స్ట్ సిపి ఈజ్ ఈక్వల్ టు 4500 ఇంటూ 100 అవుతుంది. ఏంటి మనకి నష్ట శాతమే డైరెక్ట్ అడుగుతున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3500, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4000 కాబట్టి 1000 డిఫరెన్స్ బై సిపి ఇంటూ 100. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ కట్ చేయండి. కట్ చేసి మనకి 1000/45 చేసినట్లయితే మనకి 22/2/9% వస్తుంది. ఇక్కడ 5తో కట్ చేయండి. ఇది 5 9 నెక్స్ట్ 5 2 200 5 200 మనకి 1000 అవుతుంది. నెక్స్ట్ 5 9 అవుతుంది. అంటే 200/9 వస్తుంది. దీన్ని చేసినట్లయితే మనకి ఈ విధంగా 22/2/9% వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఒక రిటైలర్ దాన్ని వస్తువు గుర్తించిన ధరకు అమ్మితే 18% లాభం వస్తుంది. అంటే ఏదైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన ఉన్న వస్తువు పైన అమ్మితే అతనికి 18% లాభం పొందుతాడు. ఒకవేళ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లో అది 10% డిస్కౌంట్ ఇస్తే వాస్తవ లాభం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ఉన్నదాన్ని ఏదైతే ధరకు ఏదైతే ఉందో అది అమ్మితే 18% లాభం వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 10% తగ్గించి అమ్మాడు అనుకోండి, అతనికి లాభం ఎంత వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క కాస్ట్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 110 అయితే తీసుకుంటున్నాను నేను. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 110 అయితే తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 110. ఎందుకోసం అంటే ఇది 10% తగ్గిస్తున్నాడు కాబట్టి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 18% లాభం పొందాలి. 18% లాభంలో 10% డిస్కౌంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 18% అంటే ఎంత అవుతుంది? 118లో 90% డిస్కౌంట్. 90% 180 రూపీస్కి 90% ఎంత? ఎందుకోసం అంటే ఈ 10% డిస్కౌంట్ ఇస్తుండు. సిపి 100 అనుకుందాం, దీన్ని 110 కాదు 100 అయితే అనుకుంటున్నాను. ఈ 180లో ఏదైతే లాభం ఏదైతే ఉందో 18%లో 90% ఎంత అంటే 10% తగ్గిస్తే ఎంత వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే మనకేమవుతుంది? 0 0 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 118 ఇంటూ 0.9 వస్తుంది. మొత్తం టోటల్ చేస్తే 106.2 వస్తుంది. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్. ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఉంది. మనకేం కావాలి? రిక్వైర్డ్ ప్రాఫిట్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 106.2 మైనస్ 100 బై నెక్స్ట్ వచ్చేసి 100 అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ వచ్చేసి మనకి 106 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇంటూ 100% కాబట్టి పర్సెంటేజ్లో కాబట్టి పర్సెంట్ క్యాన్సల్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ 6.2% వస్తుంది. 6.2% వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి నిర్దిష్ట సోపాను అమ్మితే 60% ధరలో 60% అమ్మాడు. 20% నష్టం వచ్చింది. సోపాను అసలు అమ్మినప్పుడు లాభశాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే సోపాని 60% ఉన్న ధరలో 60%కి అమ్మితే అతనికి ఎంత నష్టం వచ్చింది? 20% నష్టం అయితే వచ్చింది. వస్తే అసలు అమ్మకపు
అమ్మినప్పుడు అసలు ధరకు అమ్మితే మనకి ఎంత లాభం వచ్చేది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 60% అమ్మిండు. సోఫా యొక్క ఎస్పీ వచ్చేసి నేను ఎక్స్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ని, నెక్స్ట్ సిపి వచ్చేసి మనము వైగా తీసుకుందాం. ఇవి రెండు ఎక్స్ వై అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. ఈ ఎక్స్లో ఉన్న సెల్లింగ్లో 60% అమ్మిండు. 60/100 ఈజ్ ఈక్వల్ టు 20% నష్టానికి ఈక్వల్. అంటే 20% అంటే ఏమవుతుంది, 20% పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 80%. 80/100. ఈ 2 zeros 2 zeros క్యాన్సల్, 100కి ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. x/y ఈజ్ ఈక్వల్ టు 8/6 అవుతుంది. క్యాన్సిల్ చేయండి. 2 4 2 3 4/3 అవుతుంది x/y. ప్రాఫిట్ కావాలి కదా మనకి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 4 - 3/3 × 100. 4 - 3 ఏమవుతుంది మనకి, 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1/3 × 100 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 33 1/3% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, వస్తువులను ఒక డీలరు అమ్ముతున్నాడని చెప్పుకుంటున్నాడు, కానీ వాస్తవంగా మనకి 800 గ్రామ్స్కే ఇతను అమ్మడం జరుగుతుంది. అయితే 1 కిలో అని చెప్పేసి రాయబడుతున్నాడు. ఏదైతే ఒక డీలర్ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 1 కిలో అని అక్కడ రాసి ఉంటుంది, కానీ ఇతడు మాత్రం 800 బరువు ఉన్న వస్తువులను మాత్రమే అమ్ముతున్నాడు. అయితే అతను ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా ఎంత 1000 ఉంది, మైనస్ ఎంత అమ్ముతున్నాడు, 800 అమ్ముతున్నాడు. 800 అంటే అతనికి వచ్చే లాభం ఇండైరెక్ట్గా 800 గ్రామ్స్ మైనస్ 1800 గ్రామ్స్ బై 800గా తీసుకున్నట్లయితే ఇంటూ 100. ఇక్కడ ఈ 2 zeros 2 zeros కట్ అయిపోతుంది. పైన చూసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 200/8 వస్తుంది. 200/8 అంటే ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి, 25 టైమ్స్ వెళ్తుంది. 25% ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే, చంద్రశేఖర్ ఒకేలాంటి 12 వస్తువుల మొత్తాన్ని 420కి అమ్మడం జరిగింది. అందులో 7 వస్తువుల యొక్క ధరకు సమానమైన నష్టాన్ని అతను చవిచూశాడు. అయితే ఒక వస్తువు ధర ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే మనకి 12 వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనకి 12 వస్తువులు. ఈ 12 వస్తువుల్లో 7 వస్తువుల నష్టాన్ని ధరకు సమానమన్న అంటే మనకి ఏమవుతుంది, 12 - 7 ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ వస్తాయి. 5 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 420 అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ వెళ్తుంది, 5 1 5 84 మనకి 1 యూనిట్ అవుతుంది. ఒక్క వస్తువు యొక్క ధర వచ్చేసి మనకి 84 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి 10 కుర్చీల ధర 4 టేబుల్ల ఖరీదుకు సమానం. 15 కుర్చీలు మరియు 2 టేబుల్ల యొక్క ఖరీదు వచ్చేసి 2000 అయితే టేబుల్ ధర ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 10 చైర్స్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్స్. ఏవైతే మనకి 4 టేబుల్స్ 10 చైర్స్కు ఈక్వల్ అవుతున్నాయి. 1 చైర్ తీసుకున్నట్లయితే 1 చైర్ ఈజ్ ఈక్వల్ టు 4/10 టేబుల్స్ వస్తున్నాయి. 4/10 టేబుల్స్ వస్తున్నాయి. ఇక్కడ 15 చైర్స్ అంటున్నాడు. 15 చైర్స్ నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 2 టేబుల్స్. 2 టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. ఇక్కడ 1 చైర్ ఈజ్ ఈక్వల్ టు 4/10. 15 కావాలి కాబట్టి ఏమవుతుంది, 15 × 4/10. జస్ట్ ఈ టేబుల్స్ వాల్యూ చైర్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మొత్తం టేబుల్లోకి మారిపోతుంది. 4/10 ప్లస్ 2 టేబుల్స్ 2 టేబుల్స్ ఇది కూడా మనకి టేబుల్స్ అవుతాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ వచ్చేసి 2000 అవుతుంది. ఇక్కడ 5 3 5 2 2 1 నెక్స్ట్ 2 2 6 ప్లస్ 2 టేబుల్స్ 6 ప్లస్ 2 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 2000. నెక్స్ట్ 8 6 ప్లస్ 2 ఎంత అవుతుంది, 8. 1 టేబుల్ కాస్ట్ కావాలి కాబట్టి 1 టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 2000/8. ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి, కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి 250 టైమ్స్ వెళ్తుంది. 25 8 200 అవుతుంది కాబట్టి ఇక్కడ 250 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, టీవీ యొక్క అమ్మకపు ధర 18,700. దుకాణదారుడు 15% నష్టపోయాడు ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 15% లాభం పొందాలంటే టీవీ యొక్క అమ్మకపు ధర ఎంత అంటున్నాడు. 18,700 అనేది నార్మల్గా ఉండే కాస్టు. ఫస్ట్ కేసులో మనకేమవుతుంది, 15% నష్టపోతున్నాడు. అంటే ఏమవుతుంది, 100/85. అంటే
మనకి ఇక్కడ 100లో నుంచి నష్టపోయే పర్సెంటేజ్ కాబట్టి మనకేమవుతుంది 85. తర్వాత ఎంత కావాలి, 15% లాభం పొందాలి, అంటే 115/100 వస్తుంది. ఇది లాభం పొందే కేసు. ఇక్కడ ఈ 2 zeros టూ జీరోస్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా 17 5తో క్యాన్సిల్ చేయండి. 5 17 జా 5 23 జా. నెక్స్ట్ 17 టేబుల్తో కట్ అయిపోతుంది. ఇది 17 1 జా 17 1 జా 17, మళ్ళీ 17 1 జా 17 వెళ్తుంది 0. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1100 ఇంటూ 23. 23 ఇంటూ 11 చేస్తే మనకి 253 వస్తుంది. 23 ఇంటూ 11 చేస్తే 253 వస్తుంది. 2 zeros అంటే 25,300కి అమ్మినట్లయితే అతనికి 15% లాభం అయితే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక ఫ్లాట్ని 19,50,000కు అమ్మినప్పుడు యజమాని 20% నష్టపోతాడు. 20% లాభం పొందాలంటే ఆ ప్లాట్ను ఎంత ధరకు అమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 19,50,000 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 19,50,000. ఎంత ఫస్ట్ ఎంత నష్టపోయాడు 20%, అంటే రిమైనింగ్ ఎంత ఉంది 80%. నెక్స్ట్ 20% లాభం అంటే ఎంత అవుతుంది 100 + 20 120/100. ఇక్కడ ఈ 2 zeros కి 2 zeros క్యాన్సల్, ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 4 2 జా, నెక్స్ట్ 4 3 జా, ఇక్కడ 2 1 జా 2 9 జా 18, నెక్స్ట్ 1 మిగులుతుంది. 2 7 జా 14, నెక్స్ట్ 1 మిగులుతుంది. 5 జా రిమైనింగ్ 3 zeros. దట్ ఈస్ ఈక్వల్స్ టు 97,500. 97,500 ఇంటూ 3 వేయండి. 3 వేస్తే మనకి ఎంత వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 29,000 29,25,000 వస్తుంది. 29,25,000 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక వస్తువు కొన్న ధర 5,000, 25% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే 5,000 ఇక్కడ లాభం రావాలి కాబట్టి ఎంత పర్సెంటేజ్ 25%, అంటే 100 + 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 125. అంటే 5,000లో 125% ఎంత, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 zeros కి 2 zeros క్యాన్సల్. 5 25 జా 5 ఇంటూ 125 దట్ ఈస్ ఈక్వల్స్ టు 625 అవుతుంది. ఎక్స్ట్రా ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 యాడ్ చేసా. కాస్ట్ వచ్చేసి 6,250 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక టేబుల్ని 2,800 రూపీస్ కొని 10% నష్టానికి అమ్మాడు. ఆ టేబుల్ ధర అమ్మకంలో అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 30% ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్స్ టు 100% ఎంత మనకి 100% ఈజ్ ఈక్వల్ టు 2,800. ఎంత నష్టపోయాడు మనకి 30% నష్టపోయాడు కాబట్టి రిమైనింగ్ ఎంత మనకి 70% ఉంటుంది. ఇక్కడ 70%కి ఎంత 100%కి 28,800 అయితే 70%కు ఎంత, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. 28 ఇంటూ 7 చేస్తే మనకి 196 వస్తుంది. ఇది ఇంటూ ఇది దట్ ఈస్ ఈక్వల్స్ టు 190. 26 ఇంటూ 28 ఇంటూ 7 చేస్తే 196. ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక 0 పెట్టండి. ఇక్కడ 1960కి దీన్ని అమ్ముతున్నాడు. అమ్మడం వలన 30% నష్టం వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర 400, దానిపైన వరుసగా 10% డిస్కౌంట్, నెక్స్ట్ అదేవిధంగా 12% వరుసగా డిస్కౌంట్లు ఇస్తే అమ్మకపు ధర ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్, ఈ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 400. దీనిపైన ఫస్ట్ 10% ఇచ్చిందంటే 90/100. నెక్స్ట్ తర్వాత 10% 12% అంటే 88/100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 2 5 జా, నెక్స్ట్ 2 2 జా, నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత అవుతుంది 18 కదా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 88/5 వస్తుంది. 5 1 జా 5 3.6 జా ఎంత అవుతుంది 3.6 ఇంటూ 88 వస్తుంది. 88 ఇంటూ 3.6 చేస్తే రూపీస్ 316.80 వస్తుంది. 316.80 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. జేమ్స్ ఒక వస్తువుని 1920కి అమ్మడం ద్వారా
సంపాదించిన లాభ శాతము ఆ వస్తువు ఎంత అంటున్నాడు 15 అమ్మడం ద్వారా వచ్చిన నష్టానికి సమానంగా ఉంటుంది. 10% లాభం పొందాలనుకుంటే ఆ వస్తువు యొక్క ఎంతకు అమ్మాలని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వస్తువు యొక్క ధరని ఏం చేస్తున్నానంటే సిపి వచ్చేసి మనకి సిపి వచ్చేసి ఇక్కడ ఎక్స్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ లాభం రావాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు సిపి అంటే అమ్మిన ధర మైనస్ ఎక్స్, ఇది లాభం. నష్టం కావాలి కాబట్టి సిపి ఎక్కువ ఉంటుంది -1500. ఈ రెండింటికి ఈక్వల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. నెక్స్ట్ 1500 ఇక్కడ తీసుకురండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి? ఈ 1500 ఇక్కడ తీసుకొచ్చినట్లయితే 33,420 ఉంటుంది. దీన్ని 2తో క్యాన్సిల్ చేయండి. 2 1 2 7 1710 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1710 అయితే అవుతుంది. ఇది ఎక్స్ వాల్యూ. ఇదేంటి అవుతుంది మనకి? సిపి. నెక్స్ట్ అమ్మకం 10% లాభం పొందాలంటే ఎంతకు అమ్మాలంటున్నాడు? ఇది 1720 అంటే 1710 ఇంటూ ఎంత 10% లాభం పొందాలి కాబట్టి 110/100 తీసుకోండి. ఈ 0కి 0 కట్ చేయండి, ఈ 0కి 0 కట్ చేయండి. 171 ఇంటూ 11 చేస్తే మనకి 181. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఎక్స్ట్రా 0 వస్తుంది. 1881 దీన్ని చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 1881 అయితే వస్తుంది. ఇది దీన్ని అమ్మాల్సిన వస్తువు 10% లాభం రావాలంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెల్లింగ్ ప్రైస్ అంత వచ్చినట్లయితే అతనికి 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 4% నష్టానికి 960కి అమ్మాడు ఒక చొక్కని. ఒక స్వెటర్ని 20% లాభంతో 840కి అమ్మడం జరిగింది. అతనికి నికరంగా లాభమా నష్టమా అని చెప్పేసి అంటున్నాడు. షర్ట్ తీసుకున్నట్లయితే మనకేంటి? షర్ట్ వచ్చేసి 4% నష్టం. 4% నష్టం అంటే ఏమవుతుంది? 96%/100 ఇంటూ సమ్ షర్ట్. షర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 960. ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 1. నెక్స్ట్ 10 టైమ్స్ వెళ్తుంది. 96 1 96 10 960. ఇక్కడ షర్ట్ కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుంది? ఇక్కడ 100 ఇంటూ 10 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 20% లాభం అంటున్నాడు. అంటే మనకి ఎంత అవుతుంది? 120% ఈజ్ ఈక్వల్ టు 840 అవుతుంది. మనకి 100 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? స్వెటర్. ఏదైతే మనకి స్వెటర్ యొక్క కాస్ట్ 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ 0కి 0 కట్టు. నెక్స్ట్ 12 1 12 7 7 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 700. ఇదేంటి మనకి? అమ్మిన ధరలు. ఇవేంటి? సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా లేదంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 960, నెక్స్ట్ 840 చేస్తే 0 0, నెక్స్ట్ 1800 ఇది ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 1700 ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 100. ఇతనికి నికరంగా నష్టం వస్తుంది 100%. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి అమ్మిన ధర లాభం వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటి? కాస్ట్ ప్రైస్ సిపి. ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ కాబట్టి లాభం వస్తుంది 100%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక టేబుల్ ఊయల ఒక్కొక్కటి 9936 అమ్మడం జరిగింది. 8% లాభం ఒక దాంట్లో, 8% నష్టం ఒక దాంట్లో అయితే మొత్తం లావాదేవీలో నష్టమా లాభమా? ఈ విధంగా మనకి పర్సంటేజ్ క్వాంటిటీ సమానంగా ఉన్నప్పుడు ఆల్వేస్ నష్టం జరుగుతుంది. -x²/100 పెట్టుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 8 -100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 64. దట్ ఈస్ ఈక్వల్స్ టు -64/100. 0.64 నెగిటివ్ లాస్ పర్సంటేజ్. నెగిటివ్ ఉంది కాబట్టి లాస్ 0.64% లాస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి పర్సంటేజెస్ సంబంధించి పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా. ఛానల్ని ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకు సంబంధించిన PDF కోసము మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా
వాట్సప్